నంద్యాల జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందేటువంటి దిశగా దేశంలోనే అతిపెద్ద 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో కూడినటువంటి సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్నటువంటి భారీ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు పైన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు స్థాపనకు భారత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినందుకు జిల్లా కలెక్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని చోట్ల ఎనర్జీ డెఫిసిట్ ఉంటుంది. ఎనర్జీ డెఫిసిట్కి మనం ఏ విధంగా దాన్ని అడ్రస్ చేయొచ్చు అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు మన దగ్గర ఉండే ప్రూవన్ టెక్నాలజీ ఏంటంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇండియాలో గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ 7 to 8% లెక్కన గ్రోత్ రేట్ ఉన్నది. అదే రేట్లో మన ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎంత పెరుగుతున్నదో ఈవినింగ్ పీక్ అవర్ డిమాండ్ దానికి మరిన్ని రేట్లు పెరుగుతున్నది. ఏంటంటే మన అప్లయన్సెస్ వాడకం కానీ ఎయిర్ కండిషనర్స్ వాడకం కానీ పెరగడం వల్ల అందరూ డే టైం ఉద్యోగానికి వెళ్తారు, ఈవినింగ్ ఇంటికి వస్తారు, ఇవన్నీ ఆన్ చేస్తారు. కాబట్టి ఈవినింగ్ మన పీక్ ఎనర్జీ డెఫిసిట్ అన్ని స్టేట్స్లో కూడా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ డెఫిసిట్ ఎక్కువ. సో మన పర్పస్ ఏంటంటే అఫోర్డబుల్ ఎనర్జీ, పీక్ ఎనర్జీని మనము ఈవినింగ్ టైంలో సప్లై చేయడం అనమాట. ఆ సప్లై చేయడానికి సెకి అందరికంటే ముందు ఛత్తీస్గఢ్ స్టేట్లో ఒక బ్యాటరీ స్టోరేజ్ ఆన్ డెమో బేసిస్ మీద గ్రిడ్ స్కేల్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కమిషన్ చేసింది. 2024 ఫిబ్రవరిలో కమిషన్ చేసింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అందరూ రికగ్నైజ్ చేశారు. మనకి ముందుకు వెళ్లే కొద్దీ పీక్ ఎనర్జీ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది, దాన్ని అడ్రస్ చేయాలి మన టైంని. సో వాళ్ళు ఒక వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. ఆ స్కీమ్లో పాటు ఈ ప్రాజెక్టుని ఆ స్కీమ్లో ఒక పార్ట్ అనమాట. ఈ ప్రాజెక్టుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీకి అలొకేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో, అంటే ఎంత తొందరగా కమిషన్ చేయగలిగితే అంత తొందరగా. ఏంటంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2027 పీక్ సీజన్ స్టార్ట్ అవుతుంది జనవరి నుంచి. ఆ జనవరి లోపల ఈ పవర్ మనం తీసుకురావాలి గ్రిడ్కి, సో దట్ మన పీక్ డిమాండ్ని కొంతవరకు మీట్ చేయగలగాలి.